నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం నమ్మిస్తూ, నటిస్తూ దగ్గరే మోసం చేస్తుంది. నిన్ను బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు. జీవితంలో పోరాడి ఓడిన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. వారికి అనుభవ జ్ఞానం ఉంటుంది, అహం కాదు. డబ్బుతో ఏదైనా కొనొచ్చేమో కానీ కష్ట సమయంలో మీకోసం కన్నీరు కార్చే మనసును మాత్రం కొనలేరు. ఆనందం అంటే డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు. మిమ్మల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషుల్ని సంపాదించుకోవటమే అసలైన ఆనందం. అవమానానికి మించిన గొప్ప మోటివేషన్ ఏది ఉండదు. మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషయాన్ని చిందించగలవు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ ప్రపంచంలో నీది అని గర్వంగా చెప్పుకోగల ఆస్తి నీ వ్యక్తిత్వం మాత్రమే. ఏది ఏమైనా దాన్ని కోల్పోవద్దు. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమే అంతిమం అని ఆగిపోవటం తప్పు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి ప్రారంభం కూడా. ఎవరిపైన ఆధారపడద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛను పొందగలరు. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఓ మాట అంటే పడలేనప్పుడు, మనసులో ఉన్న మాట చెప్పుకోలేనప్పుడు అది పరిచయం తప్ప ఎప్పటికీ బంధం కాదు. గెలవాలి అనుకున్నప్పుడు గమ్యాన్ని ప్రేమించడమే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిలబడగలిగినప్పుడే గెలుస్తారు. హద్దుకు మించి ఆశలు పెంచుకుంటే శక్తికి మించి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెకు గాయం చేసే శక్తి ప్రేమకు ఉంది. ఎంతటి గాయాన్నైనా క్షణంలో మాయం చేసే శక్తి కూడా ప్రేమకే ఉంది. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. ఆలోచిస్తూ కూర్చొని ఉండే కన్నా లేచి కష్టపడాలి. ఆరోగ్యాన్ని కాపాడే మందు చేదుగా ఉన్నట్లే మంచి కాలం కావాలంటే గడ్డు కాలం దాటాల్సిందే. యుద్ధం ఆపటానికి ఎంతైనా ప్రయత్నించవచ్చు, కానీ ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించు. భగవంతుడు విజయాలను అందివ్వడు, విజయం సాధించడానికి అవసరమైన శక్తిని మాత్రమే ఇస్తాడు. సంతోషంగా ఉండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, కానీ బాధపెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. ప్రజలు తమ విధులను మర్చిపోతారు, కానీ వారి హక్కులను గుర్తుంచుకుంటారు. లోకంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే అందరికి అర్థమయ్యేలా ఉండాలి. ఎదిరించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు. మీకు వేరే శత్రువులు అవసరం లేదు. ఉన్నంతలో బ్రతకడం నేర్చుకోవాలి. నీది కాంది ఏదైనా సరే దానిపై ఆశలు, ఆలోచనలు మానుకోవాలి. బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరుగుతున్న ధరలు, తరగని బాధలు, పైకి నవ్వుతూ లోపల నలిగిపోతూ సాగిపోతున్న జీవితాలు ఎన్నో సమాజంలో. కదలకుండా కలలు కంటుంటే మంచం కూడా ఛేదించుకుంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. అనుభవమో విజయమో ఏదో ఒకటి దక్కుతుంది. చుట్టూ చీకటిని ఛేదించినప్పుడే వెలుగు కనపడుతుంది. చీకటిని తిట్టుకుంటూ ఉంటే వెలుగునెప్పటికీ చూడలేవు. జీవితం మీ చేతిలో మలచబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైంది అనేది మీ నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. అలు పెరగని పోరాట మార్గాన్ని నువ్వెంచుకున్నప్పుడే విజయం నిన్ను ఎంచుకుంటుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. మనసును అర్థం చేసుకోలేని వారితో బంధం ముడిపడితే జీవితంలో అంతకన్నా పెద్ద శిక్ష ఉండదు. తేనె తీయగా ఉంటుందని తేనెటీగలతో కుట్టించుకోలేరు కదా. అలాగే ప్రేమగా, మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారని నమ్మి మోసపోకూడదు. ఇతరులు సంతోషంగా ఉండాలని కోరుకోవటం మంచి ఆరోగ్యకరమైన మనసుకు సంకేతం.
బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైంది కాదు, విడిపోయేంత విలువలేంది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. తలదించుకున్న ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లు కాదు, తగ్గిన ప్రతి వారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గటం కన్నా తగ్గటం వల్లనే మంచి జరుగుతుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ధన సాయం చేయకపోయినా పర్వాలేదు, మాట సాయం చేయండి. మీరు చెప్పే మాటల వల్ల వారికి ఆ బాధలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించటం అంత సులభం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాల్ని మార్చుకోవాలి. తప్పదు. మీరు చేసే చిన్న సాయం వల్ల ఈ ప్రపంచమేమీ మారిపోదు, కానీ ఆ సాయం పొందిన వారి జీవితం ఖచ్చితంగా మారుతుంది. వారి జీవితంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. మీ మంచి కోసం ఆలోచించేవారు ఉంటే అది మీ అదృష్టంగా భావించాలి. మిమ్మల్ని చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం మీలో ఉందని సంతోషించాలి. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైంది. దాన్ని జయించే శక్తి వేరే శక్తికి లేదు. అనుబంధాలు స్వార్థం ముందు ఓడిపోతున్నప్పుడు సంబంధాలు కేవలం లావాదేవీలుగానే మారతాయి. చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనని వేడలేవు. మనుషులు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. తోట కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. సర్దుకుపోవటం అంటే తగ్గి బ్రతకటం కాదు, అది బంధాన్ని చెక్కు చెదరకుండా ఉంచే అద్భుతమైన ఆయుధం. కొత్తగా ఏది చేయాలన్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. క్షమించు అనే పదం కొన్ని సందర్భాల్లో పనిచేయచ్చేమో కానీ ఒకరి వద్ద నమ్మకం కోల్పోయినప్పుడు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం సులభమే కానీ మర్చిపోవడం కష్టం. తిరిగి నమ్మకం పొందడం అసాధ్యం. ఎక్కడ బరువునక్కడే వదిలేసినప్పుడే బ్రతుకుపై భారం తగ్గుతుంది. అది మాటైనా వస్తువైనా. మనిషికి మనస్సాక్షిని మించిన మార్గదర్శి ఎవరు ఉండరు. కాకపోతే తన మనస్సాక్షిని తానే గౌరవించాలి. మూర్ఖత్వం అంటే నిజమేమిటో తెలిసి ఎదురుగా జరిగేదాన్ని చూస్తూ కూడా అబద్ధాన్ని నమ్మటం. నిరంతరం గమనం వల్లనే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు. నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించగలవు. ఆలోచించడం మానేసినప్పుడే బాధ కూడా మెల్లమెల్లగా నయమవటం ప్రారంభమవుతుంది. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, కరుగుతూనే ఉంటుంది. అదే చెడు అనేది చెత్త లాంటిది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి ఆవేశం అంతే ముఖ్యం. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. దారిలోని చీకటైతే తోడు రాదు నీడ. జారిపోయి దూరం అయితే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్నే నమ్ముకోవాలి. మీరు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.